నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నవనాథ సిద్ధులగుట్టపై ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి సీసీ కెమెరాలు ప్రారంభించారు. నవనాథ సిద్ధులగుట్టపై వచ్చిపోయే భక్తుల సౌకర్యార్థం వారి రక్షణ కొరకు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచబడుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవచ్చునని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ, కమిటీ ఆధ్వర్యంలో పెట్టించిన సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడుతున్నాయని, అదేవిధంగా గుట్టపైన ఉన్న దాదాపు 20 ఆవులకు చార్టర్డ్ అకౌంటెంట్ వినయ్ గారు షెడ్ నిర్మాణం చేపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు పండిత్ పవన్, మురళీధర్, ఉపేందర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు రవి, మల్లేష్, భారత్ గ్యాస్ సుమన్, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు. నేను చాలా నమ్మకంతో ప్రతి సోమవారం వస్తూ ఉంటాను. అందరం వచ్చి నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు సిద్ధులగుట్టకి రావడం జరిగింది. సోమవారం పూట పెద్ద మొత్తంలో భక్తులు ఆదిలాబాద్ జిల్లా నుంచి, జగిత్యాల జిల్లా నుంచి, కరీంనగర్ జిల్లా నుంచి, మన జిల్లా నుంచి కూడా పెద్ద మొత్తంలో భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు సిద్ధులగుట్ట పైన సుమారు ఇక్కడ 12 గోవులు ఉన్నాయి. ఆ గోవుల గురించి ఒక దాత పేరు విజయ్ ఏడా అకౌంటెంట్ గారు షెడ్ నిర్మాణం కోసం తన వంతు పూర్తి సహాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క షెడ్ను కూడా మనము భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. అదే రకంగా కమిటీ సభ్యులు 32 కెమెరాలు ఫ్యూచర్లో, ఇప్పుడు 14 కెమెరాలు ఆల్రెడీ పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఎక్కడైతే అవసరం ఉందో ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ యొక్క కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. కమిటీ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భక్తులందరికీ కూడా ఒకటే విన్నపం, ఏదున్నా సరే